E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలపై మోదీ కీలక వ్యాఖ్యలు. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక. ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసే వరకు నిద్రపోం హరీష్ రావు. ఆయనను పై రావలే హస్తినాకు అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్లు. వైఎస్ షర్మిల. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ. దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా నేరాలపై ఎంతగా అవగాహన కల్పించాలని ప్రయత్నించినా మారుమూల గ్రామాల్లో చాలామంది ఇప్పటికే మోసపోతున్నారు. ఓటీపీ చెప్పడం, లింకులు క్లిక్ చేస్తూ లక్షలు పోగొట్టుకున్న ఎంతోమంది బాధితులున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై పని పూర్తయిన వెంటనే సిస్టమ్ లాగౌట్ చేయాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలను సుప్రీంకోర్టులో తీర్పు చెంపపెట్టలాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అవకతవకల విచారణకు ఏర్పాటు చేసిన పవర్ కమిషనర్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలన్న ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకార కక్ష సాధింపులకు ఓ పరిమితి ఉంటుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్పై దుష్ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో సరైన గుణపాఠం ఖాయమని కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలన్నీ సక్రమంగానే ఉన్నా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపులకు సీఎం రేవంత్ రెడ్డి తెరతీశారని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఆర్సీపురం బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్న వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్లోకి వెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయన్నారు. పటాన్ చెరుకు ఏం తక్కువ చేసినాం, ఏది అడిగితే అది మంజూరు చేశాం, నిధుల వరద పాటించామని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు. జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు, నోటి మాటలేమో లేలే పాస్బుక్ ఆధారంగా అంటున్నావు. ఇప్పుడు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చిండ్రు. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి. జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు, నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు. మాటల్లో తీరుగున్నాయి, జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను. ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు? నిజంగా ప్రతి రైతుకు, ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే. ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు? అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు? వడ్లకు బోనస్ అన్నాడు. కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ ఆయనను పోయి రావాలి హస్తినాకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారు? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారు? కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 4 రోజులు దాటినా మోదీతో కానీ ఇతర మంత్రులతో కానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారా షహీద్ దర్గా వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కోరికల రొట్టెలు పంచుకున్నారు. బారా షహీద్లకు గలేఫ్లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు గట్ దర్గా ఆవరణలో సందడి నెలకొంది.
పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడంతో జలవనరులు కాలుష్యమయంగా మారుతున్నాయి. నిజామాబాద్ నగర శివార్లోని పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను నిర్వాహకులు పులాంగ్ వాగులోని వదులుతున్నారు. ఫలితంగా మంచినీరు కలుషితమై ఆకులకొండూరు గ్రామ శివార్లో ఉన్న చెక్ డ్యాం వద్దకొచ్చి చేరుతుంది. నీటిని దిగువకు వదులుతున్న సమయంలో నురగా పేరుకుపోతుంది. అధికారులు స్పందించి కలుషిత జలాలు వాగులో కలవకుండా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామిని దర్శించేందుకు భారీగా జనం రావడంతో గట్ రోడ్లో బుధవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. హామీలు నెరవేర్చలేక గత ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేశారు. అన్ని తప్పుడు ఆరోపణలు అని జనాలకు తెలుస్తుందని భయపడి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. పేర్ని నాని మాజీ మంత్రి. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకైతే కొనపడేది ఒకటే, ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు, విషం చిమ్మారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్వరి గారు కలిసి ఏమని 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా, ఎలక్షన్లు అయ్యి 30 రోజులు అయింది, 35 రోజులు. ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని. మరి 15 లక్షల కోట్లు కనపడాలి కదా, మీకు కనపడతల్లా. సెర్చ్ లైట్లు వేసుకుని ఎతుకుతున్నారు, ఫ్లడ్ లైట్లు వేసి ఎతుకుతున్నారు, అన్ని శాఖలు ఎతుకుతున్నారు. ఎక్కడ 15 లక్షల కోట్లు అప్పులు లేవు. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అరే బాబు 4 లక్షల చిల్లర కోట్లేరా బాబు, ఊరుకోండి, సావండి, ఆపండి అని చెప్పిన ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు. 15 లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా, మరి మీరే అచ్చేసి చూపించారు కదా 4 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని. అదొక మీకు పీకులాట. రెండో పీకులాట ఏంటి అంటే, బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ 6లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు, ఏదో చెప్పాడైనా అష్టదిగ్బంధనమా ఏదో చెప్పాడు, షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు. ఆయన జనసేన బీటే అందుకు చెప్తున్నట్టు మాకు షణ్ముఖ వ్యూహం, సూపర్ 6, షణ్ముఖ వ్యూహం. ఈ రెండు ఎంత బడ్జెట్
ఈ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు, ఈ సూపర్ 6కి ఎంత పెడుతున్నావు, ఈ ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం? ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు? రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు? రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు. ఈ సూపర్ 6కి ఈ హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్లారు అరచేతిలో వైకుంఠం. ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే. వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి కార్మికుడు మృతి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం SEZ రాంబెల్లి పరిధిలో ఉన్న వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఒరిస్సాకు చెందిన 45 సంవత్సరాల ప్రదీప్ రౌత్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి NTR హాస్పిటల్కు తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుని కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలని CHU జిల్లా ప్రధాన కార్యదర్శి G. కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు R. రాము డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం వారు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల ప్రాణాలను కాపాడాలని కోరారు. నిన్నగా మొన్న జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన జిల్లా గారు భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి సమావేశం పెట్టి చెప్పినా సరే ఇటువంటి నిత్యం పునరావృతం జరుగుతున్నాయి. SEZలో ఫార్మా కంపెనీల్లో నిత్యం ఏదో చోట ఎక్కడో దగ్గర కార్మికుల ప్రాణాలు నిరంతరం జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పునరావృతం జరగకుండా ఏదైతే ఫార్మా కంపెనీలు ఇతర పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు, సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి ప్రతి 6 నెలలకి. అందులో వచ్చిన లోపాలని బయట పెట్టాలి. ఇటువంటి ఘటనలు జరిగాయి గతంలో సాహిత్య ఫార్మా కానీ లేదా ఇతర పరిశ్రమలో జరిగాయి. అటువంటి పరిశ్రమలు జరిగినప్పుడు వాటిలో జరిగిన లోపాలని బయట తీసుకొచ్చి ఆ పరిశ్రమ యాజమాన్య చర్యలు తీసుకుంటే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఈరోజు కార్మికులకి సేఫ్టీ పరికరాలు, ఈరోజు రియాక్టర్ పేలి ఈ కార్మికుడు మృతి చెందాడంటే అక్కడ వీటిలో పనిచేసేటప్పుడు దానికి సంబంధించిన రక్షణ డాంగ్రీలు లాంటివి ఇవ్వాలి. కానీ రక్షణ పరికరాలు, సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. సైబర్ నేరాలపై మోదీ కీలక వ్యాఖ్యలు. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక. ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసే వరకు నిద్రపోం హరీష్ రావు. ఆయనను పై రావలే హస్తినాకు అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్లు. వైఎస్ షర్మిల. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.